చెప్పకపోతే ఆమెను ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో కారు. నేను చెప్పే పాయింట్ అది. సో వాళ్ళు అదే కన్ఫ్యూజన్లో ఉంటారు. వాళ్ళు అదే కన్ఫ్యూజన్లో ఉన్న నాయకుడితోటి ఒక్కళ్ళు కూడా రారు. ఇది అందుకని ఒక లైన్ అయితే నేను డిఫర్ చేస్తాను అండి. ఎందుకంటే కవిత గారు ఇస్ రియలీ స్మార్ట్. వాళ్ళ ఫ్యామిలీ అందరు స్మార్టే. కాకపోతే ఏంటంటే ఆ స్మార్ట్నెస్ అందరూ ఎవరు వాళ్ళని ఎవరు నాళ్ళు కాపాడుకోవడము, ఇంకొకరిని ఈరోజు ఎట్లా నాకౌట్ చేయాలనేటటువంటి దాని మీదే నడుస్తూ ఉంది. కవిత గారు ఈక్వల్ టు కేటీఆర్ అనేటటువంటి రెస్పెక్ట్ ముందు నుంచి ఆశించినటువంటి సంగతి మనకు తెలుసే. కానీ కేటీఆర్ని దాటి నాకు ఇవ్వాల్సిందే అనేటటువంటి అంశం మనం ఎక్కడ కూడా మనం చూడలే. కానీ హరీష్ రావు బయట పడలేదు కాబట్టి మనం చూడలేదు. బట్ హరీష్ రావు ఉండొచ్చు కదా. ఆమెకి ఇప్పుడు ఎవరికైనా రాజకీయ నాయకులకు ఏముంటది, ఫస్ట్ బయట నుండి బయటికి వెళ్ళగొట్టేసేస్తే లోపల నుండి మనం ఏదైనా యుద్ధం చేసుకోవచ్చు, ఎవరేంది అనేటటువంటిది. నాకౌట్ మ్యాచ్ లేకనే, నథింగ్ బట్ నాకౌట్ మ్యాచ్. సో కవిత గారు ఈరోజు ఆమె లెటర్ రాసినా లేకపోతే ఇంకోటి చేసినా ఏం చేసినా ఆమె లోపల ఉంటున్నటువంటి అసమ్మతిని తండ్రికి చెప్పేటటువంటి ఆలోచన చేసింది. కానీ హరీష్ రావు, సంతోష్ రావే ముందు నుంచి కూడా టార్గెట్ ఉన్నారు. ఫస్ట్ నుంచి టార్గెట్ ఉంటున్నటువంటిది కూడా హరీష్ రావు, సంతోష్ ఇంటర్వ్యూలు గిట్ట మనం గమనిస్తే ఇంటర్వ్యూలు ఇప్పుడు బాగా ముదిరిపోయింది, అది వేరే సంగతి. హరీష్ రావు గారి యొక్క సోషల్ మీడియా టీం కవిత గారిని వ్యక్తిగతంగా తన యొక్క క్యారెక్టర్ని హననం చేస్తున్నటువంటి తీరు చాలా దరిద్రంగా ఉంది. చాలా ఇంకా అసలు ఇక జుజుత్సాకరంగా ఉంది. ఎందుకు అనంటే అట్లాంటివి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, ఇంకా అది మొత్తం అయిపోయింది దాని తర్వాత. కానీ కేటీఆర్ అనేటటువంటిది తన ఇంటర్వ్యూలు గిట్ట మనం గమనించినట్టయితే మా అన్న అమాయకుడు, రాజకీయంగా అంత పరిపక్వత ఉన్నటువంటి వ్యక్తి కాదు. అంటే ఒక షూడ్ పాలిటీషియన్ లెక్క ఉంటాడు, ఒక బోలా మనిషి లెక్క ఉంటాడు, ఆయన వీళ్ళందరూ మింగేసేస్తారు అనేటటువంటి కోణంలోనే చెప్పింది ఇంటర్వ్యూలలో కూడా. కానీ 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 కేసీఆర్ ఈజ్ ఎ షూడ్ పాలిటీషియన్ సార్. సో ఆయనకి తెలియకుండా తెర వెనక హరీష్ రావు, సంతోష్ రావు, ఇంకో రావు కుట్రలు చేసే ఛాన్స్ ఉండదు సార్. ఈరోజు ఎన్ని పరిస్థితులు మనం మాట్లాడుకున్నా ఈ కోడి పిల్లని కాపాడుకుంటున్నట్టు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా బాగుండాలి. కానీ కేటీఆర్ ని భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీకి వారసుని చేసేటటువంటి ఒక ఎజెండా తోటి మాత్రమే ఆయన ముందుకు పోతుంది తప్ప మిగతా అనేటటువంటి అంశాలు కాదు. ఎగ్జాక్ట్లీ కవిత ప్రాబ్లం కూడా అక్కడే అంటున్నా నేను. హరీష్ రావు ఆవిడ థర్డ్ పర్సన్ ఎలా చెప్పిందో ఆయన పార్టీలో ఉన్నా లేకపోయినా అదే పర్సన్. కానీ అది సంభవం కానియరు, అది సంభవం కానియరు వీళ్ళు అనేటటువంటిది కవిత గారి యొక్క ఆవేదన. అది కేసీఆర్ గారి యొక్క ఆలోచన. నా వారసుడు లెక్క కేటీఆర్ ని అన్నా ఈ చెల్లి పగ కేటీఆర్ మీద లేదనా మీరు అనేది? లేదు, ఖచ్చితంగా వాళ్ళు రేపొద్దున కలుస్తారు. షూర్. హరీష్ రావు రేపొద్దున ఈటెల గారితో చేతులు కలుపుకొని, ఎవరితో? ఈటెల గారితో చేతులు కలుపుకొని వాళ్ళంతా ఒక కూటమి అయిపోయి వీళ్ళదంతా ఏముంది, బీజేపీలో ఉన్న వాళ్ళు మొత్తం డమ్మీలే, మన మమ్మీల మీద మనం స్కెచ్ చేసుకుంటే రేపొద్దున మళ్ళీ కవిత గారు, కేటీఆర్ గారు అందరూ ఒకటే గూటి పక్షులు కాబట్టి ఒకటే కాడికి వస్తారు. శ్రీనివాస్ గారు, సో చెల్లిపాక కాదు ఇది. సామారామాన్ని నమ్ముతుంది ఏంటంటే ఏ రోజుకైనా కేటీఆర్ కవిత ఒకటే. ఇప్పుడేదో పైకి అలా ఉన్నా హరీష్ రావుని ముందు బయట వాళ్ళని పంపించేస్తే అలాగా, అంటే మీరేదో 6 అడుగుల బుల్లెట్ ఛాంపియన్ అని చెప్తున్న హరీష్ రావుని బయటికి పంపించేయాలనేదే మొత్తం దీని వెనకాల ఉన్న కథా కమామిషు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది సార్.